ఒకసారి ఆలోచించండి, 35 మందిని చంపిన ఒక హంతకుడు ప్రపంచం మొత్తానికి దారి చూపించే ఒక మహాయోగిలా మారగలడా? చేతబడి చేసి పగతో ఊరిని నాశనం చేసిన ఒక మనిషి చివరికి దైవత్వానికి ప్రతీకగా నిలబడగలడా? మీ గతం ఎంత చీకటిగా ఉన్నా, మీరు చేసిన తప్పులు ఎంత పెద్దదైనా, మీ జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇప్పుడే సరైన సమయం అని చెప్తే మీరు నమ్ముతారా? అవును, ఇది సాధ్యమే. టిబెట్ చరిత్రలోని అత్యంత గొప్ప యోగిగా మారిన మిలరేపా జీవితం మనకు నేర్పించే పాఠం ఇది. ఒక హంతకుడు ఋషిగా ఎలా మారాడో, ఆ కథ మన జీవితాన్ని ఎలా మార్చగలదో ఇప్పుడే తెలుసుకుందాం. జీవితంలో మనం తరచుగా అనుకునే మాట, వాడు నన్ను మోసం చేశాడు, వాడిని వదలకూడదు, పగ తీర్చుకోవాలి. సరిగ్గా ఇదే ఆలోచన మిలరేపా జీవితాన్ని ఒకప్పుడు నడిపించింది. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న మిలరేపా ఆస్తిని సొంత బాబాయి, అత్త మోసం చేసి లాక్కున్నారు. రాజకుమారుల్లా బతకాల్సిన వాడు ఇంట్లో పని మనిషిలా మారాడు. ఆ అవమానాలు భరించలేక మిలరేపా తల్లి ఒక్క మాట అంటుంది, నా కన్నీళ్లకు కారణమైన వాళ్ళని నువ్వు నాశనం చెయ్యాలి అని చెప్పేసి. అమ్మ మాట కోసం మిలరేపా క్షుద్ర పూజలు నేర్చుకున్నాడు. తన శక్తులతో ఊరి మీద రాళ్ల వాన కురిపించాడు. తనని మోసం చేసిన బాబాయ్ ఇంటిని కూల్చేశాడు. ఏకంగా 35 మందిని చంపేశాడు. అనుకున్నది సాధించాడు, పగ తీర్చుకున్నాడు. కానీ సమస్య అక్కడే మొదలైంది. పగ అయితే తీరింది, కానీ మనసులోని ప్రశాంతత మొత్తం పోయింది. నేను గెలిచానా లేక నాలోని మనిషిని చంపుకున్నానా అనే ప్రశ్న అతన్ని నిద్రపోనివ్వలేదు. బయట శత్రువులను చంపేశాడు, కానీ లోపల భయం అనే కొత్త శత్రువు పుట్టింది. ఎందుకంటే పగ అనేది రెండు వైపులా పదును ఉండే కత్తి లాంటిది. అది అవతల వాళ్ళని గాయపరిచే ముందు పట్టుకున్న మన చేతిని కోసేస్తుంది. మిలరేపా విషయంలో కూడా జరిగింది ఇదే. ప్రతీకారం తీర్చుకున్న ఆ క్షణంలో అతనికి తృప్తి దొరుకుండొచ్చు, కానీ ఆ తరువాత తాను చేసిన హత్యలు, ఆ పాపం తనని నరకానికి తీసుకెళ్తాయనే భయం అతన్ని వెంటాడటం మొదలు పెట్టింది. మనం కూడా అంతే కదా, కోపంలో ఒక మాట అనేస్తాం, ఆవేశంలో ఏదో నిర్ణయం తీసుకుంటాం, కానీ ఆ తర్వాత వచ్చే రిగ్రెట్ ఏదైతే ఉంటుందో, అంటే పశ్చాత్తాపం ఏదైతే ఉంటుందో, మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. మనం ఇతరులకు చేసే హాని మొదట మన ఆత్మనే దహించి వేస్తుంది. మిలరేపాకి అర్థమైంది ఒక్కటే, నేను ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరాను, కానీ నన్ను నేను ఓడించుకున్నాను. ఈ గిల్ట్, ఈ పాప భీతి ఎంతలా పెరిగిపోయిందంటే ఇక బతకటం వృధా అనుకునే స్టేజ్ కి అతను వెళ్ళిపోయాడు. మనశ్శాంతి అనేది ఎంత వెతికినా దొరకని వస్తువులా మారిపోయింది. అక్కడే అసలైన మార్పు మొదలైంది. తన పాపాలను కడుక్కోవడానికి, విముక్తిని వెతుక్కోవడానికి మార్పు అనే గురువు దగ్గరికి వెళ్ళాడు మిలరేపా. కానీ గురువు గారు మాత్రం అతనికి మంత్రాలు చెప్పలేదు, ధ్యానం నేర్పలేదు. బదులుగా నరకం చూపించాడు. పెద్ద పెద్ద రాళ్లను మోయించాడు. ఎత్తైన భవనాలు కట్టమన్నాడు. సగం కట్టాక ఇది బాలేదు, కూల్చేయని కూడా చెప్పాడు. మళ్ళీ కట్టమనేవాడు, మళ్ళీ కూల్చమనేవాడు. ఎండనక వాననక వీపు పగిలి రక్తం కారుతున్నా గురువు ఆగలేదు. ఎందుకు? గురువుకి మిలరేపా మీద కోపం ఉందా? కాదు. మిలరేపాలో గూడు కట్టుకున్న అహంకారాన్ని, అతని గతాన్ని, అతని కర్మలను కరిగించడానికి గురువు ఎంచుకున్న మార్గం ఇది. ఒక కమ్మరి మట్టిని కొట్టి కొట్టి కుండని ఎలా మారుస్తాడో గురువు మిలరేపాని కష్టాలతో శుద్ధి చేశాడు. ఆ శరీర శ్రమ, ఆ కన్నీళ్లు అతనిలోని పగని, అతనిలోని పాపాన్ని కడిగేశాయి. ఆ కష్టాలు అతన్ని శిక్షించడానికి రాలేదు, అతన్ని కొత్తగా సృష్టించడానికి వచ్చాయి. చివరికి గురువు అనుగ్రహం పొంది ఏకాంత ఘోర తపస్సు చేసి ఆవేశంతో రగిలిపోయే మిలరేపా ఆనందంతో వెలిగిపోయే యోగిలా మారిపోయాడు. సో మిలరేపా కథ నుంచి మనం ఒక్కటి బలంగా నేర్చుకోవాలి, ఏ మనిషి పుట్టుకతో యోగి కాదు, అలాగే ఏ మనిషి శాశ్వతంగా పాపి కాదు. మీరు గతంలో తప్పు చేసి ఉండొచ్చు, టైం వేస్ట్ చేసి ఉండొచ్చు, లేదా రాంగ్ ట్రాక్ లో వెళ్ళుండొచ్చు, అది మిమ్మల్ని డిఫైన్ చేయదు. మిలరేపా 35 మందిని చంపి కూడా మారగలిగినప్పుడు మీ చిన్న చిన్న వైఫల్యాలు, తప్పులను సరిదిద్దుకోలేరా? ఖచ్చితంగా సరిదిద్దుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ ఉన్నారు అన్నది ముఖ్యం కాదు, ఇప్పుడు ఎటువైపు ప్రయాణిస్తున్నారు అన్నదే ముఖ్యము. కష్టాలు వస్తున్నాయా? రానివ్వండి, అవి మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మీలోని మలినాలను కడిగేయడానికి వస్తున్నాయి. పగ, ప్రతీకారం, కోపం ఇవన్నీ వదిలేసి క్షమించడం నేర్చుకోండి. పశ్చాత్తాపం అనేది బలహీనత కాదు, అది మార్పుకి తొలిమెట్టు. ఈ క్షణం, అవును ఈ క్షణమే నిర్ణయించుకోండి. గతం తాలూకు బరువుని దించేయండి. కొత్త లక్ష్యాన్ని, స్వచ్ఛమైన మనసుని ఎంచుకోండి. మీ కథలో ఇన్ని మరకలున్నా తలుచుకుంటే మీ ముగింపు అద్భుతంగా రాసుకోవచ్చు. ఇప్పుడే మొదలు పెట్టండి. మీలోని మిలరేపాని నిద్ర లేపండి. మీ ప్రయాణం చీకటి నుంచి వెలుగు వైపు సాగనివ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.